అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం ఆధ్వర్యంలో తెనాలిలో శ్రీ సీతారాముల ఊరేగింపు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి గురు పరంపరా పీఠం శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి నెల 22న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం నిర్వహిస్తారు. అలాగే ఒంటిమిట్ట దేవాలయం జీర్ణోద్ధరణ చేసిన శ్రీ వాసుదాస స్వామి వారి జయంతిని ఘనంగా జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో శ్రీ వాసుదాస స్వామి జయంతి సందర్భంగా మంగళవారం తెనాలి పట్టణంలో శ్రీ సీతారాముల ఊరేగింపు నిర్వహించారు. 21వ తేదీన అంగలకుదురు గ్రామంలో శ్రీ సీతారాముల ఊరేగింపు కార్యక్రమం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. 22వ తేదీన అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట 2వ వార్షికోత్సవం 2000 మంది భక్తులతో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి ఉలిచి సీతారామ పట్టాభి తెలియజేశారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడియాల నందకిషోర్, అవ్వారు శ్రీనివాస్, హనుమత్ ప్రసాద్, కడియాల నందకిషోర్, కడియాల సునీల్, దేశు నాగరాజు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసుకుటి అంగలకుదురు విశేషం ఏంటంటే అయోధ్య బాలరాముడి పాదాల కింద యంత్రము మన ఆశ్రమాలు పూజలు అందుకొని వెళ్ళింది. ఆయన వాల్మీకి, ఈయన ఆంధ్ర వాల్మీకి, ఎంతో శక్తివంతమైన పీఠము. రెండో అయోధ్య కింద లెక్క కాబట్టి 22వ తారీఖు కళ్యాణం చేస్తున్నాము. ఈరోజు తెనాలిలో ఊరేగింపు, రేపు అంగలకుదురులో ఊరేగింపు, ఎల్లుండి కళ్యాణం విశేషంగా జరుగుతుంది. ఎంతోమంది కోరికలు తీర్చున్న రామచంద్రమూర్తికి మీరు కళ్యాణాలు పాల్గొని అన్నప్రసాదంలో తీసుకొని తరించవలసిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. తెనాలి పక్కనున్న అంగలకుదురు గ్రామంలో ఉన్న పరమ పవిత్రమైనటువంటి దాసకుటి ఆశ్రమం. ఈ ఆశ్రమం విశిష్టత ఏంటంటే మనకి ఒంటిమిట్ట రామాలయం జీర్ణోద్ధరణ కూడా ఈ ఆశ్రమంలో ఉన్న స్వామీజీనే వాసుదాస స్వామి మొత్తం విరాళాలు సేకరించి ఒక కొబ్బరి చిప్పలో మొదలుపెట్టి ఆయన విరాళాలు సేకరించి మొత్తం మీద ఆ పుణ్యకార్యాన్ని సేకరించారు. అటువంటి స్వామీజీ జీవించిన ఆశ్రమం ఇది. అదే కాకుండా వాల్మీకి రామాయణం 7 కాండాలని 9 సర్గలుగా తెలుగులోకి అనువదించి ఆ పుణ్యస్థలంలో అనువదించబడి ముద్రించబడిన పుణ్యస్థలం కాబట్టి చాలా గొప్ప పవిత్రమైన స్థలం. దాసకుటి ఆశ్రమంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకి 22వ తారీఖు కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి దాసకుటి ఆశ్రమాన్ని విజిట్ చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చే భక్తులు అందరూ కూడా వారి యొక్క ఇంటి నుంచి కూడా అక్షింతలను తీసుకొచ్చి స్వామివారి అక్షింతల్లో కలిపి ప్రతి ఒక్క తలంబ్రాలలో కలిపి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని, అదేవిధంగా మీ దగ్గరలోని గుడి చెంత నుంచి కూడా మీ చుట్టుపక్కల ఇళ్ళ నుంచి కూడా ఆ గుడి వద్ద అందరూ కూడా అక్షింతల కార్యక్రమాన్ని కూడా చేసుకుని పట్టు వస్త్రాలతో కానీ మీకు తోచిన విధంగా వస్త్రాలతో కానీ స్వామివారికి తీసుకువస్తే అక్కడి నుంచి కూడా మిమ్మల్ని సాదర స్వాగతంగా మేళతాళాలతో కూడా మిమ్మల్ని స్వామివారి దగ్గరికి ఆహ్వానించి మీరు తీసుకొచ్చిన తలంబరాలు వస్త్రాలన్నింటినీ కూడా స్వామివారికి సమర్పించి మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చే విధంగా కూడా అంగరంగ వైభవంగా మేము చేయబోతున్నాం. కాబట్టి తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా రామభక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని 22వ తారీఖు అంగలకుదురు దాసకుటి ఆశ్రమంలో జరిగే